హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి బ్లాగ్ నేను కరివేపాకు నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను. సో గాయ్స్, ఈరోజు ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఇది 3 కప్పుల కరివేపాకు దీంతో. అండ్ ఇది వచ్చేసి చింతపండు, నేనైతే 1/2 కప్పు తీసుకున్నాను. అండ్ ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాను. ఇంకా దీనికి కావాల్సిన హాట్ వాటర్ ఒక గ్లాసు బాయిల్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. 1 స్పూను ధనియాలు, 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను జీలకర్ర. ఇవైతే మనం మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత మనం ఇంకా కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెస్లో ఈ మసాలాలు వచ్చేసి చాలా గ్రేవీ తోటి టేస్టీగా స్పైసీగా బాగుంటుంది. ఇంకా సింపుల్గా టేస్టీగా ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇవైతే ఇలా వేగిపోయాయండి బ్రౌన్ కలర్లో. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చింతపండు ఉంది కదా, ఇందులో ఈ బాయిల్డ్ వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మనం మిగిలిన నీళ్ళు ఇలా పక్కన పెట్టుకోవాలి, మళ్ళీ యూజ్ అవుతాయి. చూసారు కదా, మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పౌడరు ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా మిక్సీ పట్టుకుందాము. నెక్స్ట్ కరివేపాకు కూడా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు నానబెట్టినాం కదా, అది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే గ్రైండ్గా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ కరివేపాకు పచ్చడి పోపు వేసుకుందాము. ఇందులో మనం ఒక బౌల్ ఆయిల్ అయితే వేస్తున్నాం. ఇంకా సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. నేను తక్కువ కరివేపాకు తీసుకున్నాను, అందుకని తక్కువ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి. సో మనం ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాం కదా, అది కచ్చపక్క చేసి ఇలా పెట్టుకున్నాను. పోపులో ఆవాలు అండ్ సగం స్పూను జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంకా మనం ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం టేస్టీ కోసం పెసరపప్పు వేసుకుంటున్నా, లేదంటే మినపప్పు వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి వేస్తున్నాం, వెల్లిగడ్డలను కచ్చపెక్క దంచిన వెల్లిపాయలు అండ్ కారం. నేనైతే కారం పొడి ఒక బౌల్ తీసుకున్నాను. కొంచెం లైట్గా పసుపు. అండ్ ఇప్పుడైతే ఇది మనం జీలకర్ర మెంతుల పౌడరు, ఇవన్నీ వేస్తేనే టేస్టీగా ఉంటుంది అన్నట్టు. అండ్ వేడివేడి అన్నం, దోశ, ఇడ్లీ అలా దేనికైనా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకోవచ్చు, వేడి అన్నంలోకి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం చూపిస్తాను, చూడండి.